ఒక్క సోనియా మీద నాకు ఆ జలసీ ఫీలింగ్ ఏంటి అసలు వీళ్ళిద్దరిని డిఫెండ్ చేయడం గానీ ముందుకొచ్చి మాట్లాడే విధానం గానీ అసలు చీఫ్ ఎవడో నిఖిల్ కి డెసిషన్ తీసుకునే ఆప్షన్ ఇవ్వట్లా సోనియా సోంపాపుడు సోనియా నువ్వు ఈ శనివారం వెళ్ళిపోతే మేము అందరం హాయిగా ప్రశాంతంగా క్వార్టర్ తగ్గి బిర్యానీ తిని ఖచ్చితంగా ఇటు పక్క చూసుకుంటే ఆదిత్యం ప్రేరణ ఉన్నారు, అటు పక్క చూసుకుంటేనేమో మన పృథ్వీ ఈ సోనియా ఉంది. వీళ్ళిద్దరు ఎవరైనా బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. పృథ్వీ కూడా చాలా వాడు కూడా తోక పట్టుకొని సోనియా తోక పట్టుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మీకు అర్థం అవట్లా, వీళ్ళ మధ్య గుసగుసలు అర్ధరేత్రిగాడ అరే మనందరిని టార్గెట్ చేశారు హౌస్ లో, మనం ముగ్గురు ఇక్కడ నుంచి ఏం మాట్లాడుకున్నా బయటికి చెప్పకూడదు. ఒరే బత్తాయిలు ఆ విషయం అందరికీ తెలుసు, మీ ముగ్గురు ఒకటే గేమ్ ఆడుతున్నారని. వాళ్ళు అనుకునేది వాళ్ళు టార్గెట్ చేసేది మీరే అందరిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అర్థమైందా? ఒకరి తర్వాత ఒకరిని పంపించేయాలని చూస్తున్నారు. ఆదిత్యం మొన్న ఏమంది భయ సోనియా అసలు ఎంత రూడ్ గా మాట్లాడింది అసలు. అది కరెక్టేనా? నువ్వు 4 వారాల దాకా ఉంటా ఉన్నావుగా, 4వ వారం వచ్చేసింది, మీరు వెళ్ళిపోవచ్చు అంట. ముందు ఈవిడికి రెడ్ కార్డు పడి బయటికి తోసేస్తే గానీ నాగార్జున నాకు ప్రశాంతంగా ఉండదు అసలు. ఆమె పేరేంటంటే నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది అసలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటారు కదా, అదే 2-3 వాటిని చంపారు అనుకుంటా వైల్డ్ కార్డ్స్ ని గేమ్స్ ఆడి. ఇంకా 9 ఉన్నాయి. 9లో 2 రావాలి, 2 పోవాలి. వాళ్ళు పోతే గానీ నాకు మనశ్శాంతి లేదు. వైల్డ్ కార్డ్ రావాలి. వైల్డ్ కార్డ్ కూడా మంచి వాళ్ళు వస్తే మంచి. ఇప్పుడు దాకా వీళ్ళ మొక్కలు చూసి బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ ఆట కూడా ఈ రోజు ప్రోమోలు చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. అక్షరమాలు దిద్దుకోండి, ఆ పాఠాలు నేర్చుకోండి అన్నట్టు ఉంది. ఏంటిది మళ్ళీ మొదలుకు వచ్చింది? ఏంటి కోతలు వస్తున్నాయి, ఆ సౌండ్స్ ని బట్టి యానిమల్సా ఫ్లవర్సా ఏంటి అనేది అది టాస్క్ అండి. అది గేమా బాసు? ఏంటి బాసు ఎలా తయారయ్యారండి అసలు? బిగ్ బాస్ మళ్ళీ మొదలుకు వచ్చింది, ఏదో హైప్ లేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మారాలి. మారితేనే వీళ్ళ మొఖాలు చూసి చిరాకు వచ్చేస్తుంది కదా జనాలకి. నిఖిల్ కూడా ఎంతో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నాం, ఆడు దద్దోజనం గడి అయ్యాడు. అర్థమైందా? సోనియాతో కలిసినోడు ఎవడైనా సరే దద్దోజనమే. ఇక సోనియా ఆట కీలు బొమ్మలాగా ఆడిస్తుంది.